proud of you. So మీలో ఉన్నటువంటి యాంగ్జైటీ, మీలో ఉన్నటువంటి ఉత్సాహం అంతా కూడా ఎందుకో నాకు తెలుసు. సార్ని మీకు ఇంతకుముందు చూసారో లేదో నాకు తెలీదు, కానీ ఒక్కసారి సార్ గురించి నాకు తెలిసిన చిన్న సమాచారం. సారు సమాచార హక్కు చట్టానికి కమిషనర్గా ఉన్నారు. అది మీకు అందరికీ తెలుసు. సార్ చూసారా ఇంతకుముందు ఎప్పుడైనా? చూడలేదు. మన ఊరికి రావటం సార్ కూడా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. సో ఇంత మారుమూలకి కమిషనర్ అంటే ఎంత పెద్ద పోస్టో మీ అందరికీ తెలియాలి. ఆల్రెడీ అందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, మీకు ఏది ఎలా పోస్టులు ఉంటాయి అనేది బాగా తెలిసి ఉంది. కాబట్టి అంత పెద్ద పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి మీకోసం ఈరోజు తన టైం వృధా చేసుకుంటున్నాను అనే భావన లేకుండా మీకోసం మీకు ఏదో మిమ్మల్ని ఇంకా ప్రగతి పదంలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే నేను కంపల్సరీ పిల్లలతో మాట్లాడతాను, పిల్లల్ని నేను ప్రోత్సహించుకుంటాను, వాళ్ళ భవిష్యత్తు ఏంటో చెప్తాను. దట్టు సమాచార హక్కు చట్టం గురించి, అందులో ఆడపిల్లలుగా మీకు ఉన్నటువంటి హక్కుల గురించి చాలా సవివరంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు సారు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంత చిన్న ఏజ్లో కమిషనర్ అవ్వటము అనేది అంత పెద్ద పోస్టు సంపాదించిన ఒకనొక ఏకైక వ్యక్తి మన సారు. సో మీకు ఒక రకంగా రోల్ మోడల్గా చూసుకోండి. మీరు ఇప్పుడు మీ టార్గెట్, లైఫ్ టార్గెట్ చూస్ చేసుకునే కరెక్ట్ ఏజ్ ఇది ఇంటర్మీడియట్. మీరు ఐపీఎస్, ఐఏఎస్ ఇలాంటివే కాదు, మీకు కనిపించని మొత్తం చాలా వ్యవస్థ ఉంది సొసైటీలో. మనం దేనికి చేరుకోవాలి అనే ఒక గోల్ మీరు సార్ వర్డ్స్ విన్న తర్వాత మీకు ఇంతకు ముందున్న గోల్ మార్చుకొని ఏ రంగంలోకి వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకునేటంత ఉత్సాహంగా మిమ్మల్ని మోటివేట్ చేసేటట్టు, మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసేటట్టుగా. ఎందుకు చెప్తున్నా అంటే, నేను సారు మీకు కొత్త కానీ నాకు మన స్కూల్స్ అన్నిట్లలో చాలా ఇన్స్టిట్యూషన్లో సార్ చాలా మోటివేటింగ్గా లెక్చరర్స్ ఇస్తే దాని వల్ల ప్రభావితమైన పిల్లలు నాకు తెలుసు. అందుకని చెప్పి అంత నొక్కి చెప్తున్నాను. సో మీరు టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఈరోజు మనకున్నటువంటి మంచి సదవకాశం ఏంటి అంటే, సార్ మనతోటి లంచ్ చేయడానికి కూడా మనం రిక్వెస్ట్ చేయండి. మీరందరూ మీకోసం మీ పిల్లలు, నా పిల్లలు ఎట్లా వింటున్నారో చూస్తాను అనే ఉద్దేశంతో మనము ఇప్పుడు మీ రిక్వెస్ట్ మీద సార్ మీతో కలిసి, సార్ వాళ్ళు కూడా పాపం అన్నం లేకుండా ఉన్నారు సార్, దే ఆర్ వెయిటింగ్. ఫస్ట్ మీ మెసేజ్ కోసం వాళ్ళు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మెసేజ్ అయ్యాక హ్యాపీగా భోజనాలు చేస్తున్నారు. అంతే కదా? ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.